ఏలూరు ద్వారకా తిరుమల ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. స్వామివారి మూల విరాట్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెల రోజుల క్రితం అనివేటి మండపంలో సినిమా పాటలకు పలువురు డాన్సులు వేశారు. ఇప్పుడు ద్వారకా తిరుమల ఆలయంలోకి సెల్ ఫోన్ల నిషేధం ఉంది. అయినా కూడా ఫోన్లు ఆలయంలోకి తీసుకెళ్లి వీడియోలు తీస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. అనుకున్నా కానీ 3 కల్లా అక్కడ ఉన్నాం. 1 అవర్ తర్వాత తలుపులు అయితే ఓపెన్ చేసి లోపలికి రానిచ్చారు. ఇంకా అలా అరగంట స్వామివారిని చూస్తూ ఆ సుప్రభారతం వింటూ ప్రశాంతంగా దర్శనం అయితే పూర్తి చేసుకున్నాం. మన స్వామివారిని మీరు చూసేయండి. మన చిన్న తిరుపతి అయిన ఏలూరు ద్వారకా తిరుమల ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. స్వామివారి మూల విరాట్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెల రోజుల క్రితం అనివేటి మండపంలో సినిమా పాటలకు పలువురు డాన్సులు వేశారు. ద్వారకా తిరుమల ఆలయంలోకి సెల్ ఫోన్ల నిషేధం ఉంది. అయితే ఇప్పుడు ఫోన్ల ఆలయంలోకి తీసుకెళ్లి వీడియోలు తీస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. అసలు పూర్తి వివరాలు రాంబాబు అందిస్తారు. రాంబాబు, ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వరుసగా భద్రతా వైఫల్యాలు అయితే బయటపడుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. ఇటువంటి నేపథ్యంలోనే మళ్ళీ మరోసారి భద్రతా వైఫల్యం అయితే బయటపడింది. కొన్ని రోజుల క్రితం ఒక భక్తుడు అయితే ఆలయం లోపలికి వెళ్ళాడు. సెల్ ఫోన్ తీసుకుని సెల్ ఫోన్ తోటి ఆలయం మూల విరాట్ అయిన చిన్న వెంకన్న అయితే షూట్ చేశాడు. ఆ షూట్ చేసిన వీడియోలు అదేవిధంగా ఆలయ పరిసరాల లోపల పరిసరాలు కూడా ఆయన షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ వీడియో అయితే వైరల్ అవుతుంది. దీంతో భక్తులు అయితే మండిపడుతున్నారు. అసలు ద్వారతిరుమల చిన్న వెంకన్న ఆలయంలోకి అయితే సెల్ ఫోన్లపై పూర్తి స్థాయిలో నిషేధం ఉంది. ఎవరైనా ఆలయంలోనే స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డిపాజిట్ తమ సెల్ ఫోన్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఈ భక్తుడు అయితే లోపలికి వెళ్ళి స్వామివారి మూల విరాట్ షూట్ చేయడమే కాకుండా ఆలయ పరిసరాలు కూడా షూట్ చేశాడు. ఆ వీడియోలు అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. దీంతో భక్తులు అయితే తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఎప్పుడు చూస్తే ఏదో ఒక సంఘటన బయటపడుతూనే ఉంది. ప్రధానంగా సెక్యూరిటీ సంబంధించి చాలా ల్యాబ్స్ ఉన్నాయి. దానిని అధికారులు సరి చేయడం లేదని చెప్పేసి భక్తులు మండిపడుతున్నారు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ద్వారతిరుమల దేవస్థానంలోని అలివేటి మండపంలోని 4 మహిళలు ఒక వ్యక్తి అయితే డాన్స్ చేశారు. సినిమా పాటలు డాన్స్ చేశారు. ఆ సంఘటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో అప్పట్లో స్పందించిన ఆలయ అధికారులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎటువంటి చర్యలు లేవు. ఇటువంటి పరిస్థితులను మళ్ళీ ఒక భక్తుడు లోపలికి ఆలయంలోకి వెళ్ళడం, అదేవిధంగా స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని షూట్ చేయడం, లోపల భాగాన్ని కూడా షూట్ చేయడం, దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టడం లాంటి సంఘటన అయితే మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాంతో పూర్తిగా భద్రతా వైఫల్యం అని చెప్పేసి భక్తులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి అసలు ఇటువంటి సంఘటనలు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి భక్తులు అయితే కోరుతున్నారు. విజయచంద్రిక. ఓకే రాంబాబు, థ్యాంక్ యూ.